తమకు న్యాయం చేస్తాడని, తమ కష్టాల్లో పాలు పంచుకుంటాడని నమ్మి గెలిపించుకున్న వ్యక్తి తమకు ఇప్పుడు కష్టాలు కలిగిస్తున్నాడని 22వ వార్డు చిరు వర్తకులు వాపోయారు. 22వ జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దురాగతాలపై 22వ వార్డు చిల్లర ఉత్తరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి తాము అక్కడే షాపులు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని, తాము నమ్ముకున్న తమ కార్పొరేటర్ తమని నట్టేట ముంచేశాడని వారు వాపోయారు. తమ కార్పొరేటర్ పూర్తిగా తమ బతుకులను చిందరవందర చేశారని, తాము బతుకుతున్న షాపులను సైతం పూర్తి స్థాయిలో తమకు లేకుండా చేశాడని వారు వాపోయారు. ఈ విషయంపై తమని అధికారులు, ప్రజలు ఆదుకోవాలని కోరారు. రోడ్లపైన పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కు, అలాగే పార్కింగ్లకు పేరుతో రోడ్లను ఆక్రమించిన వారికి వర్తించని చట్టాలు మాకే వర్తిస్తాయని వారు ప్రశ్నించారు. కొనసాగించాలి. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వెంటనే రోడ్డు మీద నిలబెట్టిన పీతల మూర్తి వెంటనే సస్పెండ్ చేయాలి. ఆగమ్మా వ్యవహరిస్తున్న పీతల మూర్తి యాదవ్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ మరి పీతల మూర్తి గారండి నిన్న టీ కొట్టు వద్ద కనిపించారు. అప్పటికి మేము బ్రతిమాలుకున్నాము, చాలా బ్రతిమాలాము. ఆడవాళ్ళు అందరం కూడా ఏడ్చాము, దయ చూపించలేదు. ఏంటి మేము తిరగమరి మరి మాకు తప్పు క్షమించండి, మీ వల్ల తప్ప మా వల్ల తప్ప, మీరు దేవుడేనంటే నేను రాక్షసుని మూర్ఖంగా మాట్లాడాడు, నన్ను ఎల్లు ఎల్లు అని గసురుతున్నాడు, ఆడదాన్ని కూడా చూడకుండా గసురుతున్నాడు. మరి బడ్డీలు తీయించిన తర్వాత కూడా కాలు దగ్గరికి వెళ్ళి చాలా బతిమాలినా వాళ్ళ వద్ద ఉన్న రవడీలు మటుకి మాకు నీచంగా మాట్లాడి, నీచంగా ఆడలతో దుర్మార్గమైన మాటలు, బూతు మాట్లాడి మరి ఇచ్చేశారు. అందువల్ల మేము మాకేదో వద్దండి, మా బడ్డీలు పాత ప్లేస్ లో మా బడ్డీలు మేము పెట్టుకుండేటట్టు తోకుడు బళ్ళు, అదేనా తోకుడు బళ్ళు మేము పెట్టుకుండేటట్టు మాకు చేస్తే న్యాయం చేస్తే చాలు. తర్వాత మాకు ఏంటంటే రక్షణ కావాలి. దాంతో ఎక్కడికెళ్ళినా మాకు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవి మనం సాధిస్తున్నామంటూ ఎక్కడికెక్కడికో ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఫోన్ల ద్వారా మాకు ఎక్కడ కూడా ధర్నా చేయొద్దని చెప్తున్నారు. ధర్నా చేయకపోతే న్యాయం ఎలా జరుగుతుందని చెప్పండి. న్యాయం కావాలని కోరుకుంటున్నాం. పోరాటం అనేది మొత్తం 32 బళ్ళు అండి. మొత్తం నేను రుబ్బులు పప్పులు అవి రుబ్బి కొట్లు వేస్తూ ఉంటాను నేను. మరి నా జీవాధారం కూడా పోయింది. వీళ్ళు కొట్లు షాపులు ఇప్పితే కదా, మరి వీళ్ళు ఇప్పితే నేను వేయగలను. ఏ విధంగా నా బిడ్డను నేను పెంచుకోగలను. మరి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా మరి బాధపడుతున్నారు. నేను కూడా బాధపడుతున్నాను. మా కష్టం తీర్చడానికి మటుకి పీతల మూర్తి మటుకి యాదవ్ మూర్తి మరి సస్పెన్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ మేము బడ్డీలు ఎట్టుకోవాలి, బళ్ళు ఎట్టుకోవాలండి, తోపుడు బళ్ళు ఎట్టుకోవాలి. మాకు తోపుడు బళ్ళు ఎట్టుకునే ఛాన్స్ మళ్ళీ మా వ్యాపారాలు కొనసాగించాలి. మా డిమాండ్ అంతే. కొనసాగించాలి. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వెంటనే రోడ్డు మీద నిలబెట్టిన పీతల మూర్తి